మెస్ ఈ డైనింగ్ హాల్ మెస్ మొత్తం కాలేజ్ నుంచి తెచ్చిన రైస్ అంతా గుజ్జు గుజ్జు అయ్యి మొత్తం మాడిపోతుంది అసలు. అడగండి ఓ మెల్లగా. అప్పుడైతే మాకు అక్కడ పప్పు ఉన్నప్పుడు దాంట్లో పప్పే కనిపించకపోయింది, నీళ్ళు ఉండేది. ఇంకా మోటార్ పాడైపోతుంది, వాటర్ లీక్ అవుతుంది. అంటే అన్నిసార్లు పాడైతుంది, మమ్మల్ని తీసుకెళ్ళి పాడైపోతుంది, మా వాళ్ళే పాడైపోతుంది. గేదెలు వాళ్ళు తీసేసి గేదెలు లోపల పంపించేసి మన గేట్ వేస్తున్నారు. ఎప్పుడైతే రావచ్చు ఒక మేడం వస్తున్నారు, జై తెలంగాణ. మనల్ని ఇటు వచ్చేసి అందరికి ఒకసారి పైకి వెళ్ళి రూమ్స్ చూసాను, పైన బాత్రూమ్స్ కూడా చూసాను, కిచెన్ చూసాను. చాలా చాలా ప్రాబ్లం ఉంది. రియలీ సారీ, ప్రాబ్లం అయిపోయింది. తెలిసింది మన పేపర్లో చూస్తే, ఇంకే పర్టికులర్గా చూడడానికి వచ్చింది. నేనైతే గవర్నమెంట్లో లేను, కాకపోతే మీ తరఫున మాత్రం గట్టిగా అడుగుతున్నాను. కంపల్సరీ ఫెసిలిటీస్ బెటర్గా చేయాల్సిందే అని అడుగుతాను. దాంట్లో మెయిన్గా నా కన్సర్న్ ఏంటంటే, మొన్న తీసేసినప్పటి నుంచి మీకు వాచ్మెన్ లేదు. వాచ్మెన్ ఒకటి పోలీస్ వాళ్ళకి వెళ్ళేటట్టు అడుగుతాను, వాచ్మెన్ ఒకటి ఉండాలని. ప్లస్ పాపం టీచర్లు కూడా వాళ్ళు వచ్చిన ఐటమ్స్ ఉండి పోవాల్సి వస్తుంది. సో వాళ్ళది ఏంటో వాళ్ళ పరిస్థితి ఒకసారి కలెక్టర్ గారు కూడా అడుగుతాను. ఈ రెండు మెయిన్ ఫస్ట్. ఇక మూడోది ఫుడ్, వీటికి సంబంధించి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఫుడ్ సప్లైస్ కరెక్ట్గా లేవు, అంటే లీడర్స్కి వాళ్ళకందరికి ఇబ్బంది అవుతుంది, మెన్యూ బాగాలేదు. సో దాని మీద కూడా ఒకసారి ఇమీడియట్గా రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అన్నిటికన్నా ఎక్కువ అసలు రూమ్స్ సేఫ్ అనిపించట్లేదు, ఏది పైకి పడుతుందా ఎప్పుడు పడుతుందా అన్నట్టుగా ఉంది. సో దానికోసం మరి టెంపరీగా మార్చడమా లేకపోతే ఇంకేదన్నా చేయడమా, ఏదో ఒకటి కలెక్టర్ గారిని అయితే వచ్చి విజిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఒకసారి కలెక్టర్ వస్తే ఏమవుతుందంటే మీకు కొంచెం తొందరగా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. తనని మాత్రం అడుగుతుంది. సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అకామిడేషన్ గురించి ఏం చెప్పలేదు చూసారు. తర్వాత ఇంకేం ఎన్ని డేస్ అయింది ఇన్సిడెంట్ అయ్యి? తీసేసారంటే అంతకన్నా ముందే అయ్యి ఉంటుంది. అక్టోబర్ 24 నవంబర్ 1 స్టాఫ్ని తీసేసారు. చాలా ఆల్మోస్ట్ 1 month అయినా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఇష్యూస్ ఎట్లా ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ బయటకు వెళ్ళేటప్పటికి ఫ్లయింగ్ కలర్స్ వెళ్ళాలి. అవునా? నాకు తెలిసి ఇట్స్ నాట్ ఈజీ, కాకపోతే ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్ ప్లీజ్. ఎందుకంటే మనకు అది ఒకటే వే అవుతుంది, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ. గట్టి చదువుకున్నాం అనుకో, బయటకు వెళ్తే మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ కష్టం అనేది టెంపరీ,
కానీ చదువుకొని ఆ రిజల్ట్తో బయటకు వెళ్తే మనకే, అంటే ఎవరో కోసం చదవక్కర్లే, పేరెంట్స్ కోసమో ఇంకోటి కోసమో చదవక్కర్లే, మంచి చదువుకుంటే మనకే హెల్ప్ అవుతుంది అన్నది నా ఒపీనియన్. సో దానికోసం ఏ ప్రాబ్లం ఎంత ఉన్నా సరే ప్లీజ్ ఫోకస్ ఎక్కువ స్టడీస్ మీద. ఆ మిగతా ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఒకవేళ గవర్నమెంట్ పెట్టకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాను నేను. అయితే మీరు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకోండి, అది నేను రిక్వెస్ట్ చేసేది. ఓకేనా? థ్యాంక్ యూ. బీ బ్రేవ్. ఓకేనా?